కాంగ్రెస్ లో అదే జోరు అదే హోరు. గ్రామాల్లో హై వోల్టేజ్ క్రియేట్ చేసిన పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవానే కొనసాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ గ్రామాల్లో విజయకేతనం ఎగురవేశారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. వరుసగా మొదటి, రెండో విడతల్లో మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకున్న పార్టీ మూడో విడతలోనూ పట్టు నిరూపించుకుంది. మూడో విడతలో జరిగిన 3752 సర్పంచ్, 28410 వార్డుల స్థానాలకు జరిగిన పోలింగ్ లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతలో దాదాపు 80.78% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలైంది. పలుచోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. 1, 2, 3 ఓట్ల తేడా ఉండడంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు. మూడో విడతలోనూ కాంగ్రెస్ హవా కొనసాగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పల్లె ప్రజల తీర్పు కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టన్నారు. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో పలు గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అన్నారు. పరస్పరం దాడులకు దిగారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాములుపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు. రాములకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలోని కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొనడంతో 30 నిమిషాల పాటు కౌంటింగ్ నిలిపేశారు. బ్యాలెట్ పేపర్లు మారుస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరులోనూ ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర ప్రచారం చేస్తున్నారంటూ 2 వర్గాలు బాహాబాహికి దిగాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూరయ్య బంజర్ తండాలోని పోలింగ్ బూత్ లో ఏజెంట్ల మధ్య గొడవ ముదిరి పరస్పర దాడుల దాకా వెళ్లింది. ఇదే జిల్లాలోని కల్లూరు మండలం చెన్నూరులో డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఓ ఇంటర్నెట్ సెంటర్లో 70,000 రూపాయల నగదు పట్టుబడ్డంతో పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఏనుకూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ను బహిష్కరించారు ఆదివాసీలు. మరోవైపు నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం ఈ నెల 22కి వాయిదా పడింది. దీంతో సోమవారం నాడు కొత్త పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించనున్నాయి.